ధర్మపురి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మేడే సందర్భంగా గురువారం రోజున తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణాల రంగ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు అధికారులు మండల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా కార్మికుల సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. హెల్త్ క్యాంపును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఇట్టి హెల్త్ క్యాంపును వినియోగించుకోవాలని జిల్లా అధికారులతో మాట్లాడి ఇదే విధంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రానికి మహిళలకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విప్ లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్ని కేంద్రాల్లో వారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని నియోజకవర్గంలో తీరిక లేకుండా కేంద్రాల రైతులకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి కేంద్రానికి పోయి రైతులను విషయాలు తెలుసుకొని తొందరగా కొనుగోలు చేసి వెంటనే లారీలు పంపించి వెంటనే రైస్ మిల్లర్లకు పంపించే విధంగా అధికారులను ఆదేశించి వెంట రైతులకు అనుకూలంగా చేస్తున్నటువంటి మన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతులు సకాలంలో వరి కోతలు కోసుకొని వారు వడ్లను శుద్ధి చేసుకొని వెంటనే మార్కెట్కి తీసుకొచ్చినట్టుంటే మ్యాచర్ వచ్చిన వెంటనే జోకిచ్చి అవి వెంటనే రైస్ మిల్లకు పంపే విధంగా మార్కెట్ వాళ్ళు కూడా సహకరిస్తారని మనవి చేస్తూ రైతులందరికీ మనవి చేస్తున్నాను. రైతులకు సంబంధించిన భరోసా, కానీ అదేవిధంగా రైతులు శాశ్వతంగా మేమే బాధ్యత కానీ వాళ్ళ విషయంలో బాధ్యత రైతు భరోసా 4 పడ్డది. ఇంకా మిగతా కూడా గతం రైతు బంధు ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చే విధంగా కూడా మాట్లాడడం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. గతంలో ముఖ్యమంత్రి మాట్లాడాలంటే కలవాలంటేనే చుక్కలు కనబడి ఇలా నేను 16-17 సార్లు ముఖ్యమంత్రి కలిసిన. మొన్న కూడా ఇక్కడ 50 కోట్ల రూపాయలు నాకు మంజూరు ఇవ్వడం జరిగింది. డిగ్రీ కళాశాల, గోదావరి శివరేజ్ లైన్ 17 కోట్ల రూపాయలు, అదేవిధంగా మన టెంపుల్కి సంబంధించి 22 కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలన ఇంధన రాజ్యంలో కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు కానీ ఎవరైనా పార్టీలకు ఏ పార్టీ అని కాదు వారికి జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఉంది. ఈ రైతులకు అండగా ఉండే విధంగా రుణమాఫీ విషయంలో కూడా ఏదైతే కొంత మిగిలిపోయినవి కానీ రైతు భరోసా సంబంధించిన మిగిలిపోయిన విషయాలు కానీ ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే మరీ చేసుకుంటూ సన్న బియ్యాన్ని కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనం చేసుకుంటాం. ప్రతి నెల వస్తాయి. ప్రతి నెల సన్న బియ్యానికి సంబంధించిన విషయంలో కూడా అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలి. 200 యూనిట్లకు సంబంధించిన కరెంటు విషయంలో కూడా ఎక్కడ ఫ్రీ కరెంట్ వస్తుంది, కుటుంబం 200 యూనిట్లు కరెంటు విషయంలో కూడా ఏ లబ్ధిదారు ఇబ్బంది పడ్డా కూడా మా దృష్టికి తీసుకొస్తూ సరి చేస్తాను విషయం తెలియజేస్తూ, మీ అందరి దయతో మీ అందరూ అభిమానంతో మీ లక్ష్మణ్ కుమార్గా ధర్మపురి ఎంఆర్ఆర్ సార్ పక్కనే మీరు ఇచ్చిన ప్రభుత్వ గృహంలో నేను ఉంటున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటా. పార్టీలు వ్యక్తిగతం అనేది వేరే విషయం. మీ అందరికీ శాసనసభ్యుడు మీ అన్నను కొన్ని అయితే కావచ్చు, కొన్ని కావు కావచ్చు, కానీ మీ అందరితో కలిసిమెలిసి ఉంటా. మీరు ఏ పని చెప్పినా కూడా శాసనసభ్యుడిగా నా వంతు శక్తివంతం లేకుండా, ఎందుకంటే మీ అన్నగా ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల శ్రీధర్ బాబు గారు కానీ, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన పన్ను ప్రభాకర్ గౌడ్ గారు కానీ అందరూ కూడా లక్ష్మణ్ కుమార్ నన్ను వాళ్ళ సొంత తమ్ముడిలాగా చూస్తారు. అంటే 20 సంవత్సరాలు కూడా పార్టీలో ఉన్నా కాబట్టి మన ప్రజలకు సంబంధించిన ఏ సమస్య నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను పరిష్కారం చేస్తానని విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి మా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో ఒకసారి కార్మికులకు హెల్త్ సుమారు 32 రకాలకు సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల ద్వారా ఆ కార్మికులకు సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించిన నిర్ధారణ విషయంలో ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు టెంపుల్ కమిటీ చైర్మన్ జక్కురవి గారు, అదేవిధంగా సిఎస్సి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గారు, ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారు, మా మిత్రులు నరసింహ్ గారు, నిశాంత్ గారు, మరి ఇక్కడ మా చాలామంది కార్మిక సంబంధించిన సోదరి మంది వచ్చారు, కార్మికులు కూడా వచ్చారు. నేను రిక్వెస్ట్ చేసేదంటే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారిని దీనికి సంబంధించినటువంటి ఈ మున్సిపల్ లేబర్ కానీ, గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది కానీ అందరినీ కూడా చూసే బాధ్యత కూడా మీదే. ఇది పూర్తిగా కూడా ప్రజలలో బలంగా పోలేదు. మీరు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న విషయంలో కూడా మీరు మొన్న వచ్చి పాంప్లెట్ పట్టుకుని వచ్చిన వారు నాతో మాట్లాడినారు, వెళ్ళిపోయినారు.
ఈ విధంగా కూడా దయచేసి నేను ఏంటంటే ప్రభుత్వం మీకు ఏజెన్సీ ఫిక్స్ చేసింది. ఏజెన్సీ ద్వారా మీకు ఇంత ప్యాకేజ్ అని డబ్బులు ఇస్తుంది, మీరు ఇది పరీక్ష చేయాలి. ఇప్పుడు నా ధర్మపురి మండలంలో కూడా ఎంతమంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఫిగర్ ఉందా? ఎంతమంది ఉన్నారు? అట్లా కాదు కదా. ఇప్పుడు హెల్త్ చెకప్ అంటే ఏంటిది? మనకు సంబంధించిన ధర్మపురి మండలానికి సంబంధించిన సుమారు 30 గ్రామ పంచాయతీలు, 30 గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు, అదేవిధంగా మున్సిపల్కి సంబంధించినటువంటి కార్మికులు, ఇంకా భవన నిర్మాణానికి సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా ఇల్లు కడుతుంటారు భవన నిర్మాణం, వారికి కూడా హెల్త్ కార్డు ఉంటుంది. వారందరూ కూడా మోటివేషన్ చేసి ఈరోజు నామమాత్రంగా నేను ధర్మపురిలో పెట్టిన కార్యక్రమం కాకుండా మరొక 2 రోజుల తర్వాత కూడా నేను కార్యక్రమం పెట్టాను. దయచేసి ఎమ్మెల్యేగా గవర్నమెంట్ వ్యక్తిగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం మీకు కాంట్రాక్ట్ పరంగా మీకు ప్యాకేజ్ ఇచ్చింది, మీ డాక్టర్ మీద తాత్కాలికంగా ఎంగేజ్ చేసి ఎంత వర్క్ ఇదంతా ఏదో నామమాత్రంగా చేయొద్దని చెప్పేస్తున్నాను. మనకి మీకు ప్రభుత్వ పరంగా ఏ సపోర్ట్ కావాలని నేను ఇప్పిస్తాను. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఏదైతే శాఖ ఉందో వారి ద్వారా మీరు ఏజెన్సీ ద్వారా ఇది కార్మికులకు సంబంధించినటువంటి హెల్త్ మీరు చెకప్ చేస్తున్నారో పకడ్బందీగా చేయాలని చెప్పేసి వారికి చెప్తూ, మరి ఈ యొక్క ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మండలం కాకుండా అన్ని మండలాల్లో కూడా ప్రత్యేకంగా గ్రామాలకు సంబంధించి మీరు డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క పూర్తి వివరాలు ఉంటాయి. అదేవిధంగా ఎంపీడీఓ గారి పూర్తి వివరాలు ఉంటాయి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి పూర్తి వివరాలు ఉంటుంది. వాటి ద్వారా ఒక టైం ఫిక్స్ చేసేసుకోండి. టుడే ఇస్ ద ఫస్ట్. ఇది కాకుండా ఇంకొక డేట్ పెట్టుకోండి. నేను కావాలంటే ప్రత్యేకంగా వస్తా. సుమారు 30 గ్రామాలకు వెళ్ళి 30 గ్రామానికి 5 మంది వచ్చినా సుమారు ఒక 500 మందికి ఉంటారు. కరెక్ట్ 30 మంది ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు మీ పక్ష ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ జరుగుతుందని చెప్పి ఏ కార్మికులు కూడా తెలియదు నాకు తెలిసిన పట్లేదు. మరి అది కూడా అవేర్నెస్ వచ్చి పలానా రోజు హెల్త్ క్యాంప్ నిర్ణయిస్తున్నాం. సుమారు 30 రకాల యొక్క వ్యాధులను నిర్ధారణ చేస్తాం. దానికి సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలు అయినాక రిపోర్ట్ వచ్చినాక తిరిగి వారికి ఏ విధమైన చికిత్స చేయాలని డాక్టర్లతో కూడా ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. మరి అది అమలు చేయాలంటే ఒక పకడ్బందీగా పోవాలని చెప్పి కోరుకుంటూ, మరి దీనికి సంబంధించిన సిఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే సిఎస్సి హెల్త్ కేర్ సర్వీసులు మరియు పరిష్కారాలు ఇచ్చారు అది మీ ఫర్మ్ ఉన్నట్టుంది. మీ ఎండీ ఎవరు? ప్రసాద్ గారు రమ్మనండి. నెక్స్ట్ టైం మీ ఎండీని రమ్మనండి, పకడ్బందీగా చేయండి. నా ధర్మపురి మండలంలో ఎన్ని మండలాలని అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఈ హెల్త్ కార్డు సంబంధించి ఉన్నది. ఏఎల్సీ గారు పూర్తి వివరాలు ఇస్తారు వారి దగ్గర కూడా. మీరు ఎవరు ఇంకా ఈ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ప్రతి మండలంలో, వారు కూడా పార్టిసిపేట్ చేసి హెల్త్ పరంగా ప్రత్యేకమైన పరీక్షలు చేసి అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మేడే సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సిఎస్ఎస్ హెల్త్ కేర్కి సంబంధించిన తెలంగాణ భవన మరియు కార్మికుల యొక్క నిర్మాణం సంక్షేమ మండలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పాంప్లెట్ ద్వారా మీరు వెళ్తూ చెకప్ల కోసం పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు కాకుండా కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ చేసి ప్రత్యేకంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కార్మికులకు, కార్మిక సోదరిమణుల కుటుంబ సభ్యులకు అన్ని విధాలు కూడా హెల్త్ చెకప్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా, ప్రపంచ కార్మికులకు, తెలంగాణ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శాసనసభ్యుడిగా ముగిస్తున్నాను.